వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మాట అని నేను లిటరలీ 1.5 year అయిపోతుంది. ఎందుకంటే మా బుజ్జి బేబీతో బిజీ ఉండే మేము ఇన్ని రోజులు. చూడండి మా బుజ్జికి ఆంచి వచ్చేసాడు. హాయ్ చెప్పు పండు, అందరికి హాయ్ చెప్పు మంచిగా. సో వీటితో మా లైఫ్ అంతా బిజీ అయిపోయింది అనమాట. ఇన్ని డేస్ కూడా మాకు బ్లాగ్ తీద్దామన్న ఆలోచన కూడా రాలేదు. కొన్నిసార్లు ఆలోచన వచ్చినా కూడా తీయలేకపోయామన్నమాట. సో ఈ బాబు గారితో చాలా హెక్టిక్ ఉంటుంది అనమాట మా స్కెడ్యూల్. అండ్ ఆల్సో నాన్న చూడండి, హాయ్ చెప్పు నాన్న. హలో గైస్, ఇప్పుడు మేము అందరం కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఆల్సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రీల్స్లో కానీ అక్కడ మేము కొత్త హౌస్ తీసుకున్నాము. మా బుజ్జి బేబీ వచ్చిన తర్వాత ఓన్ హౌస్కి మూవ్ అయ్యామన్నమాట. సో మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయాము. ఇవాళ వీకెండ్ అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే క్యాన్ షిఫ్ట్కి కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది, మాకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. వాడు సతాయిస్తున్నాడని ఆడ ఒక రోజు అక్కడ వదిలేసి కొంచెం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు నేను వెళ్ళి. సో ఎవరి టైం వాళ్ళకి దొరుకుతుంది కొంచెం అని చెప్పేసి. ఏమైందమ్మా పండు, ఏమైంది అట్లా చేస్తున్నావు? ఎంత కెమెరా కాన్షియస్ అంటే మా కన్నయ్య. ఓ మై గుడ్నెస్, చూసినారా ఒక్క 10 minutes కూడా ఉండడు మంచిగా. గైస్ మేము స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 5 minutes అయిందంతే. వీడు అల్లరి చూడ మీద కూర్చోకుండా ఎట్లా కూర్చుంటున్నాడు చూడండి, ఎంత అల్లరి చేస్తున్నాడు. వీడు ఏజ్ ఏమో 13 months, కానీ వీడు చేసే అల్లరి మాత్రం మామూలుగా ఉండదు. మీ పిల్లలు కూడా ఇట్లానే చేస్తున్నాడా, వీడే ఇట్లా చేస్తున్నాడా, నాకు ఏం అర్థం కావట్లేదు గైస్. మీ వాళ్ళు ఉండడం వల్ల ఇది చాలా బెనిఫిట్ అనమాట దగ్గరలో. ఇంకా అత్తయ్య మామయ్య ఎవరితో ఉంటే వాళ్ళు ఇంకా లిటరలీ లక్కీ, ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ అని చెప్పాలి. చూడండి క్లీన్ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తున్నావా? క్యాన్షి ఏం చేస్తున్నావు అమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? ర్యాండమ్ పర్సన్ అన్నా పిలు అన్నా. క్యాన్షి టాకింగ్ టు స్ట్రేంజర్స్. ఏమని పిలుస్తున్నా క్యాన్షి? ఎవరిని? బియా. మామ పేరు బియా. మా తమ్ముడు పేరు అబ్బి అయితే వాడు బి అని పిలుస్తున్నాడు. ఎవరు ఎవరు? మామయ్య కనిపించిందా? పైన ఉన్నారు గైస్ మా మమ్మీ వాళ్ళు. మామ వచ్చిండు. సో వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయాడు కియాన్షి. ఎంత హ్యాపీ ఉంటాడంటే ఇప్పుడు. తాతయ్య ఎక్కడున్న పైకి పోదామా? తాత దగ్గర పోదాందా? అమ్మమ్మ కనిపిస్తుంది. అమ్మమ్మ రెడీ అయింది. తాత చూడండి గైస్ ఎంత హ్యాపీ. హ్యాపీ కిడ్స్. అల్లరి స్టార్ట్ అవుతుంది. ఇంకా అమ్మమ్మ వాళ్ళు వస్తే ప్యాంపరింగ్ ఇంకా ఎక్కువైపోతుంది. అల్లరి చేస్తాడు. చూపిస్తాం కదా ఇప్పుడు ఎంత తమాషాలు ఉంటాయో. వాళ్ళ ఫ్రెండ్ అనమాట అది, కియాన్షి వాళ్ళ ఫ్రెండ్. కియాన్షి స్టాండ్ అప్. కియాన్షి నమస్తే చెప్పు తాతకి. వెరీ గుడ్. నమస్తే. నా పని అయిపోయింది అన్నట్టు ఆడుకుంటాడు. ఇంకా అయిపోయింది. కార్ అయిపోయింది. ఇంకా ఎక్కడ పాడేసినావు కార్? ఇది మమ్మీ మిస్ అయినావా నీ మనమణ్ణి? ఎన్ని డేస్ అవుతుంది? జస్ట్ వారంకే మిస్ అయిపోయినట్టు గైస్. అంతే, వీడియో కాల్స్ చేస్తున్నాం. ఎంత వీడియో కాల్ చేసినా కూడా మిస్ అవుతారు కదా గ్రాండ్ పేరెంట్స్. వచ్చి రాగానే లంచ్ చేస్తున్నాం అనమాట. పెడుతుంది మా మమ్మీ. టైం ఇప్పుడు 4:35 అవుతుంది గైస్. ఆల్మోస్ట్ ఇంకా లంచ్ కూడా చేయలే, అట్లా ఉంటుంది అనమాట. సో రాగానే లంచ్ చేసేసి వీడిని ఇక్కడ వదిలేసి మేము వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. వాళ్ళకి బాయ్ చెప్పి వాడు మంచిగా ఆడుకుంటున్నాడు. సో మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. కియాన్షిని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి జస్ట్ ఇప్పుడు రీచ్ అయ్యాము. 7 అవుతుంది గైస్ టైమ్. సో ఇప్పుడు టీ తాగేసి కొంచెం వర్క్ స్టార్ట్ చేయాలి. చిన్న అయితే ఇక్కడ టీ పెడుతున్నాడు మా ఇద్దరి కోసం.
టీ తాగేసి ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామా? ఎస్. క్లీనింగ్ అంతా అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదు. టైం చూస్తే కనిపిస్తుంది 9:59, 10 అవుతుంది గైస్. జస్ట్ ఊడ్చి లాండ్రీకి బట్టలు వేసాం అంతే, దానికి 10 కదా చిన్న. ఇంకా చిన్న ఏమో రేపటి పూజ కోసం అన్నీ కడుగుతున్నాడు అనమాట సామాన్లు. ఇంకా అవ్వాలి. దాని తర్వాత నేను చట్నీ ప్రిపేర్ చేసి దోశ వేసి తిని మళ్ళీ పడుకునేసరికి 12 అవుతుందా చిన్న? పక్క 12 అవుతుంది. చిన్న ఏం చట్నీ చేయాలి దోశకి ఇప్పుడు? టొమాటో చట్నీయా పల్లి చట్నీయా? పల్లి చట్నీ. కానీ నేను టొమాటో చట్నీ చేస్తాను. చట్నీ దానికి నా ఎంత ఎదగడం నువ్వు ఏదో డిసైడ్ అయిన తర్వాత వాడికి అట్లా అడిగి నువ్వు కావాలన్నది వద్దంటే ఒక మజా అవుతుంది అనమాట. నువ్వు చేస్తావా నేను చేయాలా? అవే చేయాలి. సరే నేను చేస్తా, నువ్వు ఎట్లా ఉందో తిని చెప్పు. ఎట్లా ఉన్నా కూడా మంచిగా ఉందని చెప్పాలి. ఇక అదే జరిగేది. అంటే నేను మంచి చేయనా? ఓకే, నేను ఎట్లా చేస్తా అనేది మీరు కూడా చూడండి గైస్. నేను ఇప్పుడు ఓన్లీ ఇద్దరి కోసమే టొమాటో చట్నీ చేస్తున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ చాలు. అండ్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏం దోశ వచ్చినావు బుజ్జి? అవి చూడండి గైస్, అతక పెడుతున్న దోశ అతక పెడుతుంది ఈ దోశ. ఎక్కడికక్కడ ఇరిగిపోతే వాటిని అతక పెట్టాలి. ఫస్ట్ దోశ అందుకే ఇట్లనే వస్తుంది. దోశ రెడీ అయిపోయింది, ఇంకా టైం వేసి తినేద్దాం. ఇది గైస్ తినడం కూడా అయిపోయింది. ఫైనల్లీ డిన్నర్ అయిపోయింది, అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. సో చాలా డేస్ తర్వాత మేమిద్దరం కొంచెం అన్న టైం స్పెండ్ చేసినాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, లైక్ కలిసి కూర్చొని టైం స్పెండ్ చేయాలి అని కాదు, లైక్ వర్క్స్ కూడా షేర్ చేసుకుంటే అది కూడా క్వాలిటీ ఆఫ్ టైం అవుతుంది కదా చెప్పండి. సో చాలా డేస్ తర్వాత బ్లాగ్ చేసాము. ఎట్లా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఇంకా కొంచెం టైం దొరికితే మా బుడ్డోడితోటి అప్పుడప్పుడు ఇట్లా బ్లాగ్స్ చేసుకుంటున్నాము. చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, హోప్ఫుల్లీ చేస్తాము. యా, సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ గైస్. లైక్ మా డ్రీమ్లో మేము బతుకుతున్నాం. ఎప్పటి నుంచో ఒక కళ, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఓన్ హౌస్ అనేది ఎంత పెద్ద డ్రీమ్. సో యా, అందరికీ కూడా ఇంకా ఇట్లానే మంచి జరుగుతుంది, మంచి జరగాలి అని అనుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఇలా ఎండ్ చేస్తున్నాము. బాయ్ బాయ్. Bye guys, that's it for today. Yeah.